చేసే ప్రయత్నం చేసిన రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్స్వాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. సుప్రీంకోర్టు సీరియస్ గా వీళ్ళు వాళ్ళు కాదు, సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి 10 సార్లు పట్టుకేసినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు. మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. 3 నెలల గడువు పెట్టినారు. మరి 3 నెలల గడువు కూడా ముంచుకొస్తుంది. మొన్న జూలై ఆఖరిలో పెట్టినారు, ఆగస్ట్ అయిపోయింది, 1 నెల అయిపోయింది. ఇంకో 2 నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. మేము కూడా వదిలిపెట్టారు. వీళ్ళు కొంతమందికి అనుమానం ఉంది, మళ్ళీ పోచారం వెనక్కి వస్తారేమో. నేనేం చెప్తున్నా మీకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 2-3 నెలలు ఆ గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టు మళ్ళీ ఒక స్పీకర్ గారు సానుకూల నిర్ణయం తీసుకొని ఎస్ వీళ్ళందరూ పార్టీ మారినారు, వీళ్ళ మీద వేటు వేయవలసిందే అని స్పీకర్ గారు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటే సంతోషం. తీసుకోకపోతే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు పోతాం. పోచారం పదవి ఊడగొట్టేదాకా, ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టేదాకా, కానీ తర్వాత బాన్స్వాడలో గెలిపించే బాధ్యత మీది. మీరందరూ ఇన్ని మాటలు చెప్పినారు. ఏమన్నారు సార్, మరి ఇట్లుంది అట్లుంది, అరాచకం ఉంది, ఇట్లుంది అట్లుందని చెప్తున్నారు. మరి ఇది ఇక్కడ మాటల్లో నాకు చెప్తే కాదు కదా, ప్రజల్లో రేపటి రోజున మన శక్తి ఏందో, ఆయన మీద ఉన్న నిరసన ఏందో తప్పకుండా చూపెట్టాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ పోచారం